నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోన్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాక్లూరులో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడంతో జిల్లా విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా మారిందని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్లో కొత్తగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ను నెలకొల్పింది. మాక్లూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించి నర్సింగ్ కోర్సును విద్యార్థులకు మరింత చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని కాకతీయ హై స్కూల్లో విద్యార్థి మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. నిజామాబాద్ నగరంలోని కాకతీయ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న జస్విన్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్యు విద్యార్థి సంఘం కోరింది. ఇలాంటి ఘటనలు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ కాకతీయ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జస్విన్ రెడ్డి ఈ నెల 28న అస్వస్థతకు గురయ్యాడని, పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స పేరుతో టాబ్లెట్స్ ఇచ్చారని తెలిసిందని అన్నారు. విషయం తెలుసుకొని విద్యార్థి తల్లిదండ్రులు మర్నాడు అంటే శుక్రవారం రోజున ఉదయం స్కూల్కు రాగా జస్విన్ రెడ్డి పాఠశాల పై అంతస్తు నుండి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడని తెలిసిందని అన్నారు. అయితే తమ కొడుకు జస్విన్ రెడ్డికి అస్వస్థతకు గురైనప్పుడు పాఠశాలలోనే టాబ్లెట్లు ఇచ్చి వదిలేయకుండా ఆసుపత్రిలో చూయించి ఉంటే బ్రతికేవాడని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందులో పాఠశాల సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తరచూ జరుగుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలు సీరియస్గా తీసుకోవడం లేదన్నది అర్థమవుతోందని అన్నారు. జస్విన్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, పాఠశాల సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి కావటం, మరణించడం లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లలో విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఆయా విద్యా సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నగర ఉపాధ్యక్షులు మహిపాల్, నాయకులు సృజన్, శివకుమార్, రాజేష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఇతర హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవడం దాని మీద ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేయాల్సిందిగా ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని కాకతీయ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న జస్మిత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యాజమాన్యం ఒకవేళ తప్పిదం ఉంటే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని మీద జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా నిజామాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో, ఇతర వసతి గృహాలలో కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి చోట విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో హాస్టళ్లలో మగ్గుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిని కారణం ఎవరనేది ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిపై ఖచ్చితంగా దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు ప్రైవేటు కార్పొరేటు కళాశాలల్లో, విద్యాలయాల్లో, అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు చనిపోవడం జరుగుతూ ఉంది. పట్టభద్రుల శ్రేయస్సు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తారని బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండి నిరంతరం పోరాడానని ఆయన గుర్తు చేశారు. ఓయూ విద్యార్థి సంఘం నేతగా కీలక పాత్ర పోషించి కుటుంబానికి దూరంగా ఉంటూ అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేసినా వెనకడుగు వేయలేదని అన్నారు. విద్యార్థుల పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని, పట్టభద్రులు తనను గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శకరకొండ కృష్ణ, మాజీ సర్పంచ్లో లింగం యాదవ్, యూసుఫ్, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మారావు, దాసరి లక్ష్మీ నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సలహా మేరకు, సూచనల మేరకు వారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మనం ఇలా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే వచ్చే సంవత్సరము ఫిబ్రవరి మార్చిలో అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పెంచాలని చెప్పేసి మన వాళ్ళందరూ పార్టీ కార్యకర్తల యొక్క కుటుంబాలు, అట్లాగే మన టీచర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే నవంబర్ 2021 వరకు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి మనందరినీ కూడా మరి ఎన్రోల్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. మరి మొదటి దశ కార్యక్రమం మరి మొన్న నవంబర్ 6వ తారీఖు నాడు కంప్లీట్ అయింది. మరి రెండవ దశలో ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ఈ నెల 23వ తారీఖు నుంచి డిసెంబర్ 9 వరకు రెండవ దశ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతుకల్ని చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉంది. అందుకోసము ప్రజా గొంతుకల్ని, తెలంగాణ ఉద్యమ బిడ్డల్ని చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మీరందరూ కూడా మరి ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి
ఒక ఫోటో, అట్లాగే ఓటర్ ఐడి, తర్వాత ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, మనం ఏ మీ సేవలో వెళ్ళినా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. కాబట్టి అందరూ కూడా మీ సేవలో కానీ, ఆన్లైన్లో ద్వారా కానీ, ఆఫ్లైన్లో కానీ అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి, ప్రశ్నించే గొంతుకల్ని మనము మరి చట్టసభలకు పంపాలని చెప్పేసి, ఓటు అనే ఆయుధాన్ని మనము ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తామని ఆయన తీపి కబురు వినిపించారు. నవిపేట మండలంలోని సిరాన్పల్లి, అబ్బాపూర్ బి, తాండా గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా సీసీ డ్రైనేజ్, మొరం రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం మోగన్పల్లి కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సిరాన్పల్లి గ్రామంలో సీసీ డ్రైనేజ్కు 8 లక్షల రూపాయలు, అబ్బాపూర్ బి తాండా నుండి పొతంగల్ గ్రామానికి వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్లు వేగంగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని సూచించారు. గత ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. రైతులకు రుణమాఫీ, బోనస్ అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడుల కొరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్, శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజేందర్ కుమార్ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, షేక్ బాబు, మండలాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ స్వార్థాలకు కొరకు చేసుకొని ఎక్కడ పనులు అక్కడనే పెట్టేసి వదిలిపోయారే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా పంటలు పండించడానికి కానీ, రోడ్లు కానీ, సౌకర్యాలు పెంచుకోవటానికి ఎక్కడైనా రోడ్స్ చేసుకుంటూ, బిజినెస్ అవసరం ఉంటే బిజినెస్ చేసుకుంటూ దాంట్లో భాగమే ఈరోజు అబ్బాపూర్ తాండాకు రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరూ ఏ విధంగా చేయమంటే ఆఫీసర్లకు ఆ విధంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మనమందరం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, అందరం బాగుండాలని ఎక్కడ కూడా కాంటలు పెట్టినప్పుడు అక్కడ గతంలో 5-6 కిలోలు కుంటాలకు కూడా 1 కోటి రూపాయలతో ఆడపిల్లలు, చిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, ఓసీల పిల్లలు కూడా ఉంటారు. అటువంటి పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం పెంచడానికి గతంలో 10th వరకు ఉంటే మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి కూడా వాళ్ళకు ఉండటానికి కానీ, చదువుకోవటానికి కానీ ఇంకా 1 కోటి రూపాయలతో రూములు కట్టిస్తున్నాం. ఇంకా 2 రూములు తక్కువ పడుతున్నాయంటే ఇప్పుడు పోయి చూసి ఇంకో 20 లక్షలు ఇస్తే మళ్ళీ ఇంకా 2 రూములు కట్టిస్తే వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్తా ఉన్నారు అధికారులు. కాబట్టి ఆ విధంగా నేను ఆ అమ్మాయిలని అభినందిస్తూ ఉన్నాను. చాలామంది అలా ఒక 20-25% ఎస్టీలు ఉన్నట్టున్నారు, బాగా చదువుతున్నారు, 100కు 100% మార్క్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వీళ్ళందరూ బాగా చదువుతూ ఉన్నారు, అంత బీద పిల్లలు ఉన్నారని హాస్టల్స్లలో భోజనాలలో ఎక్కడ ఇబ్బంది చేయకుండా గతంలో 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలు చేసినాం. అంటే 75 కంటే 40% వాళ్ళకు ఏవైతే భోజనాలు పెడతారో పిల్లలకు దాన్ని కూడా 40% పెంచడం జరిగింది. తప్పనిసరిగా
అన్ని విధాలుగా చేసుకుందాం. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కృషితో తమ గ్రామానికి కొత్తగా రేషన్ షాప్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల ఉపాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. రేషన్ షాప్ ఏర్పాటుతో గ్రామస్తులకు సౌకర్యవంతంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి మండలంలోని రేకులపల్లిలో రేషన్ షాప్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెంటనే స్పందించి గ్రామంలో రేషన్ షాప్ మంజూరు చేయించారు. ఆయన ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజారెడ్డి తన పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజు సహా తమ గ్రామంలో నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామ ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ ద్వారా వచ్చిన అన్ని సరుకులను సక్రమంగా పంపిణీ చేసి ప్రజల మెప్పు పొంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని డీలర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏటి నిఖిత, చల్లగరగ రేషన్ డీలర్ సుజాత, గ్రామశాఖ యూత్ అధ్యక్షులు మార్కంటి గణేష్ రెడ్డి, గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఏటి రాజారెడ్డి, నాయకులు కిరణ్ గౌడ్, శేఖర్ రెడ్డి, యోగేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. రాజారెడ్డి, రేకులపల్లి మండల్ దర్పల్లి. కొత్తగా రేషన్ షాప్ ఒకటి అలాట్మెంట్ వచ్చింది. పాతగా వేరే ఇన్ఛార్జ్ ఉండే, దీన్ని కొత్తగా అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది మా స్వామికి నిఖిత స్వామికి వచ్చింది. ఇక్కడ పాపులేషన్ రైస్ బ్యాగ్స్ అంటే ఒక 120 క్వింటాళ్ళు మనకు వచ్చినాయి. ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. 120 క్వింటాలు అంటే దాదాపు 1500 పైన ఉండొచ్చు. ఇది రేకులపల్లిలో లబ్ధిదారులు. దీనికి కోఆపరేషన్గా గ్రామశాఖ అధ్యక్షుడు, తర్వాత మన మండల్ ప్రెసిడెంటు మరియు ప్లస్ సార్ భూపత్ రెడ్డి సారు ఎమ్మెల్యే అండ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గుమ్ముల గంగాధర డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పూర్తి రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఇంకా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐపీకేఎస్ ప్రధాన కార్యదర్శి కిషన్, ఏఐపీకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కి ఇద్దామని చెప్పేసి వచ్చినాం. అయితే ఇందులో ఒక విషయం ఏంటండి, ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారో, అయ్యా మీరు 200 యూనిట్లుగా మేము కరెంటు కాల్చుకుంటున్నాం, మాకు మాఫీ కాలేదు, మాఫీ ఇవ్వండి. అట్లాగే మాకు రేషన్ కార్డు బీఆర్ఎస్ ఇవ్వలేదు, నువ్వు ఇస్తానన్నావు, ఇప్పటికి ఏడాదైంది, మాకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 57 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి పైసా లేదు, అవి ఇవ్వని చెప్తా ఉన్నాం. రైతు భరోసా ఎకరా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పావు, ఇప్పటికి గతి లేదు. వెంటనే 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే దోన్పడ గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు పట్టాలుండి ఉన్నా గానీ మాకు జాగాలో కట్టుకోవడానికి పైసలు ఇస్తలేరు, కట్టుకోవడానికి ముందుకు రానియట్లేదు, పోలీసులతో బెదిరిస్తా ఉన్నారు. దోన్పడ గ్రామ అక్కలందరూ కూడా చాలా మంది వచ్చారు బండి వేసుకుని. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీవు 7వ గ్యారంటీ 6 గ్యారంటీలు అయిపోయినాయి, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఉన్నాం. సోమవారం రోజు వ్యక్తిగతంగా దరఖాస్తులు తెచ్చి కలెక్టర్ గారికి ఇస్తానంటే ఎవరికి పోయేది లేదు, 5గురే పోవాలి, 8 మందే పోవాలి అని ఆంక్షలు పెట్టడం 7వ గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాం. ఏది నీ ప్రజాస్వామ్యం? ఇవాళ నిన్ను కలవడానికి అనుమతి ఇవ్వమంటే ఇయ్యరు, ఏది నీ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో రిజర్వేషన్ల రూపు మాపాలనే పార్టీలకు బుద్ధి చెప్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం అన్నారు. వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వమని ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధం రాజేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం మాట్లాడుతూ డిసెంబర్ 1న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన మాల సింహగర్జన విజయవంతం అయినందుకు గాను సహకరించి కష్టపడిన మాల సోదర సోదరీమణులకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వాహనాలు ఆహారం సమకూర్చుకొని విచ్చేసిన మాల బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సికింద్రాబాద్కు విచ్చేసి మాలల సత్తా చూపించినందుకు మాల కార్యకర్తలు, కర్షకులకు, కార్మికులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వీరి సహాయ సహకారాలు మర్చిపోలేమని అన్నారు. సింహగర్జనకు బస్సులు ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాలకు, స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆర్టికల్ 341 వ్యతిరేకమని నిరసిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోర్టు ద్వారా మాల మాదిగలను విడదీసి రిజర్వేషన్లను రద్దు చేయాలని చేసే కుట్రను తాము ఖండిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు రూపుమాపాలని పార్టీలకు, నాయకులకు బుద్ధి చెప్తామని అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం మాల మహానాడు పివి రావు మార్గదర్శకముగా తీసుకొని వర్గీకరణ ఎట్టి పరిస్థితిలో కానివ్వమని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు మాల నాయకులను, మాల ఎమ్మెల్యే లైన గడ్డం వివేక్, నాగరాజుల దిష్టిబొమ్మలను తగులబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో తమ నాయకుల రాజీనామాలకు డిమాండ్ చేసిన దానిని ఖండిస్తూ మాదిగ ఎమ్మెల్యే నాయకుల రాజీనామాలకు తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మాదిగలు చేస్తున్న అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు నీరడి లక్ష్మణ్, కేష్పల్లి రవి, భీమరావు గైక్వాడ్, కోట్ లక్ష్మణ్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, నగర అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, సుంకరి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మతవాద పార్టీలతో ఈరోజు రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వాల మీద మా సోదరులు అనుత్సాహంతో మాదిగ సోదరులు ఉన్న రిజర్వేషన్ పోతుంటే ఈరోజు మతోన్మాదైనటువంటి ఏదైతే ప్రధానమంత్రి గారికి కాలు మొక్కి తీసుకొచ్చుకున్నటువంటి తీర్పు అది చెల్లదు, కానీ ఏదో సాధించినట్టు ప్రతిష్ట చేస్తున్నట్టు దానికి, అలాగే వారి కార్యకర్తలు నిన్న ఇక్కడ మరి మా యొక్క ఎమ్మెల్యేలు అయినటువంటి వివేక్ గారు, నాగరాజు గారు, మిగతా ఇతరులకు నిరసనగా దిష్టి బొమ్మ తగలబెట్టడము ఇప్పుడు మాదిగేళ్ళ వెన్నులో చలి పుడుతుంది. మాలలు మాకన్నా తప్పున్నారు, 30 ఏళ్ళుగా మాదంతా వాళ్ళే దొబ్బి తింటున్నారు, మాకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టినటువంటి మాదిగలకు నిన్న చలిజ్వరం వచ్చింది. మా సత్తా చూపెట్టగలిగిన లక్షలలో మరి అక్కడ చూపించినప్పుడు మా యొక్క ఇన్ని రోజులు మేము సమైక్యం ఉండి రిజర్వేషన్ శాతం పెంచడానికి, అలాగే ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ను అమలు చేయడానికి, మన యొక్క బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల కోసం పోరాటం కోసం వాళ్ళతో కలిసి పని చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు మాది ఒక వీక్నెస్గా గమనించి మాలలతో ఏమవుతుంది, వీళ్ళతో అసలు వీళ్ళ సంఖ్యాబలం తక్కువ ఉంది అని 100 సార్లు అబద్ధం నిజమైనట్టు చేసినటువంటి దానికి పులి స్టాప్ పెట్టగలిగాం. అదే కాదు, భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మెతుక వైఖరి అనుభవించి ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తే తప్పకుండా అది ఏ పార్టీ కావచ్చు మా మాలల ఊరుకోరు అనేది నిన్న తేట తెల్లమైంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి మండిపడ్డారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిన కొంత భారంగా ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతరంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమని ఆయన తెలిపారు. పేద, బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని అన్నారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మన్ననలను పొందుతున్నాడని ఆయన తెలిపారు. ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి విక్రయించి సకాలంలో వారికి డబ్బులు చెల్లించి ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, ఇబ్రహీం, న్యాస రాజేశ్వర్, కొత్తపేట మురళి, లక్ష్మణ, శ్రీనివాస్ గౌడ్, పెద్దోళ్ల శ్రీను, నారాయణ, శ్రీనివాస్, రాజన్న, పులి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారిని 2026లో ఖచ్చితంగా ప్రధానం చేయడం జరుగుతున్నది. దానికి ఎలాంటి లేదు. ఇప్పుడు మొన్న జరిగింది సెమీఫైనల్ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేస్తాం. ఇలాంటి సందేహం లేదు. కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని. అసలు పని మా పని కాదు, బీజేపీ, టీఆర్ఎస్ పని అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల, లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జిల్లా పరిషత్ కానీ, మండలాలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ అన్నీ కూడా మేమే గెలుస్తాం. 90% గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ రైతాంగానికి నేరుగా అందుతుంది. గతంలో చూస్తే మీరు వడ్లు పోతుండే, సొసైటీ చుట్టూ తిరుగుతుండే. ఒక్కొక్క సొసైటీ ద్వారా నెల రోజులు, 20 రోజులు, 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుంది. ఇప్పుడు మీరు వడ్లు ఇచ్చి కొట్టిన 24 గంటలు, తక్కువ కొట్టిన 24 గంటల్లో పేమెంట్ పడిపోతున్నది రైతులకు. గతంలో తరుగు తీస్తుర్రి, ఆ తరుగు కూడా లేదు ఇప్పుడు. ఇలాంటి అన్ని కూడా ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది. ఉద్యోగాలు చూసుకున్నారు, నెలకు ఉద్యోగాలు వస్తుంది, పెన్షన్ వస్తుంది. 1వ తారీఖు లోపల, 2వ తారీఖు లోపల పెన్షన్ వస్తుంది, ఉద్యోగాల జీవితాలు భత్యాలు ఇస్తున్నాము. ఇవన్నీ స్కీమ్స్ కూడా, ఏ స్కీమ్స్ కూడా
ఇప్పుడు ఏదైతే గ్రామ స్థాయిలో 2000 పెన్షన్ ఇస్తున్నామో అది కూడా నిరంతరం కూడా జరుగుతున్నది. ఎక్కడ కూడా పెండింగ్ పెట్టదలేము. గతంలో చూస్తే మీరు 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు పడుతుండే. ఏది కూడా తప్పకుండా నెల లోపల అన్ని పట్టేస్తున్నాయి, వారం లోపలనే మంత్లీ ఈ విధంగా అన్ని చేయడం జరుగుతుంది. మీరు ఇన్ని అప్పులు చేసినా దాన్ని దిగమంటుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పాలు ముందు తీసుకెళ్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేయడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి అన్నారు. వారు గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించే పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటాలని ఆయన సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మలా హృదయ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి నిర్మలా హృదయ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఆయన్ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ వారోత్సవాల సందర్భంగా పాఠశాలలో పుస్తక పఠనం అలవాటు చేయడానికి నేటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించే వివిధ పోటీలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి ప్రారంభించారు. పోస్టర్ మేకింగ్, ఫాస్ట్ రీడింగ్, అవగాహన, శీఘ్ర పఠనం, పుస్తకాలు, రచయితల పేర్లను గుర్తించడం, పుస్తక సమీక్ష, మౌఖిక పరీక్ష, అర్థాలను వెతకడం, ప్రియమైన రచయితకు ఉత్తమ ఉపహారం రాయడం, పదజాల అభివృద్ధి, శీర్షికపై వ్యాకరణ అంశాలు గాంభీర్యంగా చదవడం, బుక్ మార్క్ మేకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తద్వారా పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించవచ్చని, అందుకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచామని ఆయన సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్మలా హృదయ పాఠశాల యాజమాన్యం వివిధ పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ లైబ్రరీ డిప్యూటీ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, గౌరవ అతిథి తారకం, పాఠశాల కార్యదర్శి రెవరెండ్ సిస్టర్ డాక్టర్ యు నిర్మల, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ సరిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా నన్ను పిలిచి ఈ ప్రోగ్రాం చేయించినందుకు ఇక్కడున్న స్టాఫ్కు, పిల్లలకు, కరస్పాండెంట్ గారికి మరియు హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ చదవడమే కాకుండా లైబ్రరీకి వెళ్ళి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుకున్నట్టయితే మన పుస్తకాలే కాకుండా పేపర్స్ అనేటివి కూడా, బుక్స్ అనేటివి కూడా రీడింగ్ చేసుకున్నట్టయితే మనకున్న బుక్స్ కాకుండా మిగతా ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చాలామంది కాలేజీలో ఎప్పిందో, స్కూల్లో చదువుకుందో, దాంతో మనము రేపు ఈ ఎగ్జామ్స్ పాస్ కావాలంటే కంపల్సరీ లైబ్రరీకి వెళ్తే మనం అన్నీ కూడా కొనలేము. పుస్తకాలన్నీ కూడా మన పేరెంట్స్ కూడా కొనిచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి లైబ్రరీకి వెళ్తే ప్రతి పుస్తకం అనేది, ప్రతి పేపర్ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నట్టయితే ఈరోజు మనకు ఈ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్లీ నిజామాబాద్ గ్రంథాలయంలో చదువుకున్న మొన్ననే నాకు తెలిసి 160 మంది పిల్లలు గ్రూప్ 4లో పాస్ అయినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు స్వశక్తితో ఎదగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. ఇందిరా క్యాంటీన్లో వంటకాలు రుచికరంగా ఉన్నాయని ఆయన అభివర్ణించారు. బాన్సువాడ పట్టణంలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్ను అదనపు కలెక్టర్ కిరణ్మయ్య సందర్శించి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రుచికరమైన ఇంటి భోజనం మాదిరిగా ఇందిరా క్యాంటీన్లో వంటలు అందుబాటులో ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతోందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బాన్సువాడ తహసీల్దార్ వరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఐటీసీ సంస్థ వారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మండల సమర్థ లేడీస్ 4 కలిసి ప్రారంభించడం జరిగింది. వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. మహిళలు ఇలాగే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అవి ఇంకా ముందుకు తీసుకొస్తూ వాళ్ళు ఎంపవర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను.
మహిళల పురోగతితోనే మానవ పురోగతి, సమాజ పురోగతి అనేది సాధ్యపడుతుంది. మహిళలు ఎప్పుడైతే శక్తివంతంగా తయారవుతారో సమాజాలు కూడా ముందుకెళ్తాయి. అట్లాగే పిల్లలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు, ఫ్యామిలీస్ కూడా అభివృద్ధి పడుతుంది. ఐ విష్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ టీమ్ వెరీ బెస్ట్. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదని ఒక వేగు చుక్క అని ఆమె స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోమవారం నాడు కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేసీఆర్ పీకేయడానికి మొక్క కాదని, కేసీఆర్ ఒక వేగు చుక్క అని కవిత అభివర్ణించారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదల లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తిట్లు వారుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం మనం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియ అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలు కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టింది, అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు చర్చలలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆమె తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినందున ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని, ఆమె మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు రైతు అనేక ఇతర సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు జేజే నర్సయ్య, అనంతరావు, నల్లూరి శ్రీనివాస్, సాదుల్లా, వాక మహేష్, సతీష్, అక్షయ్, విక్రమ్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద 161వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై సోమవారం ఓ కారు దగ్ధమైంది. 5గురు కలిసి కారులో మారేపల్లి నుంచి సిర్పూర్కు వెళుతుండగా మేనూరు వద్ద ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే వారు కారు నుంచి దిగిపోగా క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సహాయ కలెక్టర్ సంకేత్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేల్పూరు మండలం పడికల గ్రామంలో శ్రీ ఆది మల్లన్న జాతర మహోత్సవానికి గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆది మల్లన్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.